హలో నమస్తే. విశాఖపట్నాన్ని దవ్వబెట్టారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమరావతి మీద ఫోకస్ చేయటంతో విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ అంటే హౌసింగ్ సేల్స్ మొత్తం పడిపోయింది అని ఇది ఒక సర్వే వాళ్ళు పెట్టారు. ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ప్రాపిక్విటీ మిస్టర్ సమీ జహూజా అనే అతను ఒక ఆర్టికల్ రాశారు. దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ త్రూ, నేను అది ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ చెప్తాను, మళ్ళీ వీళ్ళు చెప్పేది కరెక్టా లేదా, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెస్తున్నారు అని అంటారు కదా. దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ త్రూ సెకండరీ రీసెర్చ్ అండ్ IBEF అనే వాళ్ళు కలెక్ట్ చేశారు. అది కూడా సెకండరీ డేటా నుంచే కలెక్ట్ చేశారట. ఆ డేటా ప్రకారం ఇక్కడ అహ్మదాబాద్, సూరత్, వడోదర, గాంధీనగరు, నాసిక్, జైపూరు, నాగ్పూరు, భువనేశ్వర్, మొహాలి, విశాఖపట్నం, లక్నో, కోయంబత్తూర్, గోవా, భోపాల్ అండ్ త్రివేంద్రం ఈ సిటీలో స్టడీ చేశారు. వీటిలో రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఎక్కడ పెరిగింది, ఎక్కడ తగ్గింది అని స్టడీ చేశారనమాట. వీటిలో కోయంబత్తూరులో 36% రియల్ ఎస్టేట్ అమాంతంగా పెరిగిపోయిందంట. 36%. ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క నగరాల మొత్తంలో అహ్మదాబాద్, గుజరాత్, వడోదర, గాంధీనగర్, నాసిక్, జైపూర్, నాగ్పూర్, భువనేశ్వర్, మొహాలి, విశాఖపట్నం, లక్నో, కోయంబత్తూరు, గోవా, భోపాల్, త్రివేంద్రం వీటన్నిటిలో కూడా కోయంబత్తూరు టాప్గా పెరిగిపోయింది. చెన్నైలో తమిళనాడులో 36% కోయంబత్తూరు పెరిగింది. మరి వీటిలో మరి అతి దరిద్రంగా పడిపోయినటువంటి ఒక నగరం ఉందంట, అదే విశాఖపట్నం అంట. విశాఖపట్నం ఎక్స్పీరియన్స్డ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ డిక్లైన్ అట్ 21%. కోయంబత్తూరులో 36% పెరిగితే రియల్ ఎస్టేట్, విశాఖపట్నంలో 21% డ్రాప్ అయింది. అది ఇంక విశాఖపట్నాన్ని రియల్ ఎస్టేట్లో దెబ్బతీశారు. ఓకే, స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు అదే అంటున్నారు, ఏదంటే మాకు అమరావతి ఇంపార్టెంట్, అమరావతిలో రియల్ ఎస్టేట్ పెంచండి, అమరావతిలో రియల్ ఎస్టేట్ని మీరు భూమి చేయండి, అమరావతిలోకి షిఫ్ట్ అవ్వండి, అమరావతికి రండి, అమరావతిలో ఆఫీసులకు షిఫ్ట్ చేయండి, అమరావతి అంటే చివరికి ఏమి విశాఖపట్నం ఏమైంది, ఇదే అయింది. మరోవర్ ఇక్కడ ఒక మైనింగ్ ఒకటి ఉంది చూడండి. జగన్ పాలనలో మైనింగ్కి వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రాలకి ఎంత అనేది సాక్షిలో ఫిబ్రవరి 16 అంటే ఈరోజు వచ్చింది సాక్షిలో. ఓకే, సాక్షిలో ఈరోజు ఒకటి పబ్లిష్ అయింది. మైనింగ్లో ఎవరికి ఎక్కువగా, ఏ ప్రభుత్వంలో ఎక్కువగా గవర్నమెంట్కి ఆదాయం వచ్చిందని చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014 నుంచి 19 వరకు 8,161 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంట గవర్నమెంట్కి మైనింగ్ ద్వారా. జగన్ గారి ప్రభుత్వంలో మైనింగ్ ద్వారా ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన ఆదాయం 17,732 కోట్లు, అంటే డబల్ వచ్చింది. జగన్ గారికి 8,000 అయితే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 8,000 కోట్ల రూపాయలు అయితే, జగన్ గారి ప్రభుత్వంలో 17,000 కోట్ల రూపాయలు, అంటే 100% కంటే ఎక్కువ పెరిగింది అనమాట మైనింగ్లో. అంటే ఇప్పుడు మరి మైనింగ్లో అక్రమాలు జరిగాయి అనేది ఇంక మనం అది ఎట్లా అంటాం, డబుల్ ఇన్కమ్ వచ్చింది గవర్నమెంట్కి. ఇప్పుడు వాటి ఏమంటారు, వాటిని నమ్మారు కదా, లిక్కర్ సేల్స్ అమ్మి వాటిని అన్నింటినీ అమ్మఒడికి వాటికి డైవర్ట్ చేశాడు జగన్ గారు. ఆనెస్ట్గా ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి జగన్కి ఆ లిక్కర్ సేల్స్ మొత్తం ఇచ్చారు. వీళ్ళు ఆ లిక్కర్ సేల్స్ ప్రైవేట్ పరంగా ఇచ్చారు. సరిగ్గా అది మనం రోజు మాట్లాడుకునేది, ఎంత మాట్లాడుకున్నా సరే ఇప్పుడు వీళ్ళు ఒకటే ఏంటంటే, టీడీపీ ప్రభుత్వం ఏంటంటే కార్యకర్తలకి ఎలాగ సంపాదించుకోవాలి, ఎలాగ మార్జిన్ సంపాదించుకోవాలి. గవర్నమెంట్కి ఆదాయం తక్కువ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గవర్నమెంట్కి ఆదాయం తక్కువ వచ్చింది, కార్యకర్తలు మొత్తం సంపాదించుకుంటారు. జగన్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, ప్రజలకు ఎక్కువ పంచాడు, పాపం కార్యకర్తలు అన్యాయం అయిపోయారని చెప్పి రోజు మాట్లాడుకునేది దాని విషయం. ఓకే, అదే జరిగింది. 2047 ఇది చూడండి, ఒక స్కూల్కి సంబంధించినటువంటి ఫోటో వచ్చింది. గవర్నమెంట్ బిల్డింగ్, కట్టే బిల్డింగ్ని ఆపేసి అది చినిగిపోయినటువంటి పూరుగు. ఇక్కడ ఇంకొక సర్వే వచ్చింది. గత అంటే కొన్ని సంవత్సరాల్లో ఎకానమీ ఎలా ఉంది అనే దాని మీద ఒక స్టడీ చేశారనమాట. ఇది స్టడీ చేసింది ఇండియన్ టెక్ గైడ్ వాళ్ళు స్టడీ చేసినటువంటి డేటా. ఈ డేటా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అనేది
17-18 నుంచి 7.8 lakhs ఉంటాయి. 18-19కి అది 8 lakhs ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు 23-24 దిగిపోయేసరికి 14.3 లక్షలకి ఎకానమీ పెరిగింది. అర్థమవుతుంది. ఎకానమీ ఇంక పడిపోయింది ఎక్కడ, నాకైతే అర్థం కావట్లా. ఎకానమీ పడిపోయింది ఎక్కడ? ఎకానమీ పడిపోయిందని ఇట్లా అంటమే కానీ 17-18లో 7 లక్షలు ఉంటే 23-24కి 14 లక్షలు, 14.39 లక్షలు ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి ఇది టెక్ గురు వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం. ఏందో మరి వీళ్ళు డే 1 నుంచి మరి అది ప్రచారం చేస్తున్నారు వీళ్ళకి. ఇంకొకటి అదే వాళ్ళు ఇచ్చినటువంటి డేటా అనుకుంటా, ఇది కూడా టెక్ గురు వాళ్ళు ఇచ్చింది అనుకుంటా. సౌత్ ఇండియా గ్రోత్ రేట్ ఇచ్చారు. సౌత్ ఇండియా గ్రోత్ రేట్ చూస్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్కి 9.23% గ్రోత్ రేట్ ఉంది. తెలంగాణకి 9.59, అంటే ఆంధ్ర కంటే బెటర్గా తెలంగాణ గ్రో అయింది ఆబ్వియస్లీ. తమిళనాడు 9.3%, అది కూడా ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా గ్రో అయింది. కర్ణాటక 9.13, ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువే ఉంది కర్ణాటక. ఈ సౌత్ ఇండియాలో ఈ 4 రాష్ట్రాలు చూస్తే, ఈ 4 రాష్ట్రాల్లో ది బెస్ట్గా డెవలప్ అయింది తెలంగాణ. స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు కదా తెలంగాణ బాగా ఎకానమీ పెరిగింది అని. నెక్స్ట్ తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక. ఇంకా సరే ఇంక కేరళ లేదు దీంట్లో. మరి కేరళ కూడా యాడ్ చేయాలి మరి సౌత్ ఇండియా అంటే వీళ్ళు. దీంట్లో కేరళ లేదు. ఓకే సరే, ఏదైనా దెర్ ఇస్ 9.23% గ్రోత్ రేట్. సో ఎకానమీ తగ్గింది అనేది తప్పు, అది ఊరికే రూమర్స్ అంతే, ఫేక్ ప్రచారాలు. 1920 నుంచి 2021కి 5.7% గ్రోత్ అయింది. ఏది కరోనా టైంలో ఈ సౌత్ ఇండియాలో రాష్ట్రాలు మొత్తం చూసుకుని, నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, ఇంక్లూడ్ గుజరాత్ ఇవన్నీ కలిపితే there is only one state which has grown economically better in కరోనా పీరియడ్లో ఎకానమీ గ్రో అయినటువంటి ఏకైక స్టేట్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ కరోనా టైంలో తెలంగాణ 0.74% తగ్గిపోయింది. తమిళనాడు 2.58% పెరిగింది. కర్ణాటక 1.58, గుజరాత్ మైనస్. గుజరాత్ మోడల్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడతా అంటున్నారు కదా, గుజరాత్ మోడల్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ గుజరాత్ మోడల్ తెస్తా ఉన్నారు. ఎందుకంటే అది -0.6% అనమాట కరోనా టైంలో. ఆ టైంలో 5.7% పాజిటివ్ రేట్ వచ్చింది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కరోనా టైంలో వీళ్ళ డేటా ప్రకారం. ఓకే, సో ఇంక ఇది అది మనం చూసాక గ్రోత్ రేట్ అంత ఉంది అనేది. సరే, ఇప్పుడు పర్సంటేజ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ 17-18కి 10% పెరిగింది. అంటే అది 17 to 18 అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 10% పెరిగింది. 19 to 20 కరోనా టైంలో 5.97% పెరిగింది. నేను చెప్పాను అది 5.97% ఆంధ్రప్రదేశ్, మిగతా మొత్తం మైనస్లోకి వెళ్ళినాయి. సౌత్ ఇండియాలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఒకటే పాజిటివ్లీ కరోనా టైంలో 5.97% వచ్చింది. 2021 టైంలో 5.7% గ్రోత్ పెరిగింది, అది కూడా కరోనా టైమే. ఆ తర్వాత చూడండి 21-22కి యాక్చువల్గా పరిపాలనలోకి వచ్చారు జగన్ గారు, అప్పుడు 17.36% పెరిగింది. 17 తర్వాత 22-23లో 13%, లాస్ట్ ఇంక 23-24లో 10.44%. ఇది కంపారిటివ్లీ చంద్రబాబు నాయుడు గారు 100% పెరిగింది. ఇదే డేటా ఇది మొత్తం. ఓకే, విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ దొబ్బెట్టారు అమరావతి పేరుతోటి. ఇక మిగతా ఈ ఎకనామిక్ ఫిగర్స్ ఇవన్నీ చూస్తే జగన్ ప్రభుత్వంలో మచ్ బెటర్గా అయితే అనిపిస్తుంది. థ్యాంక్ యూ.